హలో దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు, మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్కి, కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి, ఇంకా లైక్స్ చేస్తున్న వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. దోస్తులు, కొందరు సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు. ఏమనంటే ఆడబిడ్డ ఊకే ఇక్కడనే ఉంటుందా, వాళ్ళ ఇంటికి పోదా అని చేస్తున్నారు. అసలైతే ఈ వీడియో ఏంది, ఆడబిడ్డ ఇంటికి వస్తే అంటే ఆడబిడ్డ ఇంటికి వస్తే ఇంట్లో ఎట్లుంటుందా అనేదే ఈ వీడియో. ఇంకా చాలా మంచి సజెషన్స్ కూడా ఇస్తున్నారు దోస్తులు. సజెషన్స్ని మేము ఖచ్చితంగా ఫాలో అవుతాము. ఇంకా మంచి మంచి సజెషన్స్, ఐడియాస్ ఇవ్వండి, వాటికి తగ్గట్టే మేము వీడియోస్ని చేస్తాము. ఇంకా చాలా మంది అడుగుతున్నారు, ఆడబిడ్డ వచ్చినప్పుడల్లా రాణి అలానే ఉంటుందా పాపం అని. మరి అంతే కదండి, మేము దాన్ని సంతోషంగా ఎట్లుండనిస్తాము. మీరు నన్ను ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా నేను పైకి అలా యాక్టింగ్ చేస్తాను కానీ నేను ఫుల్ స్ట్రాంగ్, నేను అస్సలు బాధపడను. ఇక వీళ్ళు నాకు చెప్పే పనుల సంగతి అంటారా, ఆ పనులన్నీ చేసి చేసి అలవాటైపోయిందండి నాకు. ఓకే దోస్తులు, మనకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా మన రాణి లెక్కనే సంతోషంగా ముందుకెళ్దాం. మరి మనం ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 25కి వచ్చేసాము. ఈ పాటలో ఏముండబోతోంది, అదేనండి లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్. మా అత్త దయ్యం లెక్క వచ్చింది కదా, ఏం చేస్తుందో చూద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ బర్రెది ఇంకా వండుకొని ఉన్నది కదా, ఇది లేస్తుందా లేవదా? ఇవాళ తద్దినం ఉన్నదని దీనికి కొంచెమని ఉన్నదా? చచ్చిపోయినాక కూడా అత్తకు రెస్పెక్ట్ ఇయ్యది. ఓ బర్రె మకబ్రానా, లే లే లే. దీని గురక పాడగాను మొద్దుకు మొద్దైంది, గురక పెట్టి పెట్టి చంపుతాంది. వచ్చినప్పటి నుంచి నాకే తలకాయ పోతాంది దీని గురకకు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్లా భరిస్తాండ్రో ఏమో దీన్ని. ఓ మొద్దు లేవే తొందరలే. ఏం కళలు పాడైనాయి, దిక్కుమాల కళలు వచ్చి మునుగుతాయి. రేపిడ వండద్దు, వేరే రూమ్లో వండాలి. లేస్తావా లేవానే బర్రె ముఖంలానా? దీని మూతి పాలు రాలకూడదామంటే మళ్ళా ఇంత వంకతోటి తద్దినం చేయకుండా ఉంటది ఇది. ఇప్పుడు ఏమనద్దు దీన్ని, లే లే లే. అదే మా అత్త దయ్యం వచ్చిందే, నన్ను దయ్యమై పట్టుకున్నదే మా అత్త. అయ్యో అయ్యో, అందరున్నారా, ఇంటారా? ఓ ఏమయ్యా, ఏం చేస్తానవయ్యా? మీ అవ్వ వచ్చిందయ్యా, దయ్యమై పట్టుకున్నదయ్యా నన్ను. ఓ అయ్యా ఇంటాన్రా, ఎవరున్నారు ఇంటా? లేవుండ్రు అందరూ. ముయ్యే ముయ్ నోరు ముద్దు ఒకదాన ముయ్. మళ్ళా నోరు తెరిచినావు, నీ సంగతి చెప్తా. ఏమైందే, నేను నీకు నిన్న రాత్రి వచ్చి ఏం చెప్పినా? ఏం చెప్పినావు? నాకు గుర్తుకు లేదు, నిద్రపోతే నేను అన్ని మర్చిపోతా. అబ్బా నువ్వు మర్చిపోతావే, తిండి గురించి మాత్రం మంచిగా గుర్తుంటది. రేపేం తినాలి, రేపు ఏం వండుకోవాలి, ఈ కోడలతో ఏం చేయించుకోవాలని. ఇవాళ ఏంది చెప్పు? ఇవాళ ఏంది? నా తద్దినం. ఈ తద్దినం తర్వాత పెట్టుకో, ఫస్ట్ అయితే నాది పెట్టు. మా పెడతా. రాత్రి అంతా నన్ను నిద్ర పోనీయలేవు, తద్దినం ఎట్లా పెట్టాలి? అల్లా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావా? నోరు నోరు కంట్రోల్లో పెట్టుకో. పెట్టుకుంటా, నువ్వు అడిగిన దానికే కదా ఆన్సర్ ఇస్తానా. మళ్ళా నోరు కంట్రోల్లో పెట్టుకో, నోరు మూసుకో అంటే నేనేం మాట్లాడాలి? అవే గా ఎక్స్ట్రాలే కొంచెం తగ్గించుకోమని చెప్తానా. తొందర లేచి అన్ని వంటలు చేయపోనాడు. మరి మా కోడల్ని కొంచెం సాయం చేయమని అడుగుతా, సరేనా? నేను నీకేం చెప్పినా, నువ్వు నీ బిడ్డ ఇద్దరు కలిసి వేయాలని చెప్పినా. నీ కోడలకు ఒక్క పని చెప్పినావనుకో, నీ సంగతి చెప్తానే నీ వాళ్ళ. సరే అత్త, నువ్వే చెప్పు. ఇద్దరికి 7 శాతం అవుతుంది, ముగ్గురం ఉంటే మనసుకో పని చేసుకోవాలి. అట్లనావే, మరి ముందే ఏం ప్లాన్ వేసినావే? మొత్తం నీ కోడలు దానితో ఏంచుతా అని చెప్పినావా లేదా? చెప్పినా. మరి దానికి ఒక్కదానికి ఎట్లా సాధన అవుతుంది అనుకున్నావే పందిదానా? నువ్వు నీ బిడ్డ ఇద్దరు చేస్తేనే నేను అది తీసుకుంటా, లేకపోతే నేను తీసుకోను. సంవత్సరం మొత్తం మీ ఇద్దరిని సుక్కలు గురించి ఇచ్చి పెడతా. చేస్తాం. నా బిడ్డ ఎందుకు తీ, నేను ఒక్కదాన్ని మా ఎత్తా. సరే నేను ఒక్కదాన్ని చెయ్యు, నీ బిడ్డ నేను పట్టుకుంటా తీ సంవత్సరం మొత్తం. సంవత్సరం తర్వాత మళ్ళీ ఇచ్చి పెడతా. అద్దు
పని చేస్తాం తీ. నిన్న నువ్వు చదివిన లిస్టులా ఏ ఒక్క ఐటమ్ అన్నా మిస్ అయిందో అప్పుడుంటది చూడిగా నా సామి రంగా. ఎందుకు నన్ను గిట్లా గోస ఉచ్చుకుంటాన్నావు? అబ్బో నీ ఆస్కార్ యాక్టింగ్ మస్తు చేస్తాన్నావు తీ. నీ ఆస్కార్ యాక్టింగ్ లకు నేనేమన్నా పడిపోతా అనుకుంటానావా? అస్సలు పడిపోను. చక్కగా లేవు, దాన్ని లేపకు రానిని. అది ఎప్పుడు లేస్తే అప్పుడు లేవని. ఒక్క పని కూడా చేయించద్దు, దాంతో ఒక్క వంట కూడా చేయించద్దు. చికెన్ మటన్ రెండు చాలుతాయా? ఇంకా ఐటమ్స్ కూడా చేసుడేనా? నువ్వు నిన్న లిస్టులా ఐటమ్స్ అన్ని చదివినవు. అవన్నీ ఉండాలి నా ముందట. అది మొన్న నా దోస్త్ వచ్చింది డాక్టరు, అవన్నీ తినద్దు మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్పింది. నీ ఆరోగ్యమే మంచిగా ఉండదని నేను ఆలోచిస్తున్నా. అబ్బా చచ్చిపోయిన నా ఆరోగ్యం గురించి బాగానే పట్టింపున్నదే నీకు. ముందు నువ్వు నీ ఆరోగ్యం చూసుకో. నేను చెప్పిన అన్ని చెయ్యు. సంవత్సరానికి ఒక్కసారి చేస్తావు నా కోసం. దానికే ఏడవకు. నీకెన్ని మంచి ఇచ్చిందే పొలాలన్నీ, నా ఆస్తులు ఎన్ని ఇచ్చినా నీకు ఈ మాత్రం చేయలేవా? చెయ్యు. సరే చేత్తా. కష్టమో నష్టమో ఇక మెల్లగా ఎట్లనో ఎత్తది. నష్టం కాదు, ఇంకెవ్వరికి చెప్పదు నేను ఇట్లా వచ్చినా నేను ఇట్లా అంటున్నా అని. మంచిగా చెయ్యు వంటలు. ఏడ్చుకుంటే ఏస్తే దరిద్రంగా అయితే మంచిగా నవ్వుకుంటే చెయ్యు. సరే అల్లా నీకేం చెప్పినా నవ్వుకుంటే చెయ్యు. ఎవ్వరికన్నా ఈ విషయం చెప్పినావో నీ బిడ్డకు కూడా చెప్పద్దు విషయం. సరే ఎవరికి చేస్తా. నేను నా బిడ్డ ఇద్దరమే చేస్తాం. నా కొడలకు ఒక్క పని కూడా చెప్పయ్యల్ల. సరే ఇంట్లో రోకాలు దుడ్డు ఉంటుంది కానీ దొడ్డు పొడుగు ఏదది? ఎందుకు పప్పు దంచుతావా గారెలకు? పప్పు కాదు, నువ్వు ఇట్లానే ఏడ్చుకుంటా మాట్లాడినావు అనుకో నిన్ను దంచుదామని అడుగుతాన్నా. నేనెందుకు అట్లుంటా? మంచిగా ఉన్నా ఇవో చేసి పెడతా అన్ని మంచిగా. కమ్మగా తినిపోతా సరేనా? ఎట్లయినా గవన్నీ వేసి కమ్మగా తిని వండుడే కదా మేము. ఒక్కరోజు మాసేస్తాం తీ. ఏమో గడివిరి ఏం మాట్లాడతానవే? రోకలు దుడ్డు ఇస్తావా? ఏ అత్త ఊకేమో రోకలు దుడ్డు అంటావు. నేను పప్పు గారెలకు అలా ఏమేమి ఎత్తే నీ కమ్మగుంటుందని ఆలోచిస్తాన్నా. గట్ల ఆలోచించు. పోయిగా వంటలు అయినాక నిన్ను పిలుస్తా. ఏడికి పోవుడు? నేను ఏడికి పోను ఇవాళ. రాత్రి మళ్ళా 12కి పోతా. ఎప్పటిదాకా ఇన్నే తిరుగుతా నీ చుట్టూ. అయ్యవ్వో నా మీద ఎంత ప్రేమనో మా అత్తకు. నేనంటే మస్తు ఇష్టం. నా చుట్టే తిరుగుతుందట. ఓరి తినేసాలు మళ్ళా యాక్టింగ్. నడు ఫస్ట్. రాజుకు చెప్పాలి చికెన్లు మటన్లు తొందర కొట్టుకురమ్మని. మసాలాలు కూడా నేనే నూరుకున్నాయే. నా కోడల్ని నూరుమనన్న. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. మంచం మీద నుంచి దిగు. నడు. రాణిని సాయి పెట్టమనన్నా. అద్దుతి నేనే పెట్టుకుంటా. గిన్నెలనే ఇంట్లో తిరుగుతాంది మా అత్త. పాపం రాణి నా కోసమే మబ్బుల లేచింది. అత్తమ్మ నన్ను లేపడానికి వస్తున్నారా? నేను అలారం పెట్టుకొని లేచిన తీయండి, పండుకోండి మీరు. నువ్వెందుకు లేచుడే? మా అత్త అది తద్దినం నేనే పెట్టాలి. అన్నీ నేనే చేసుకుంటా. నువ్వు వండుకపో. ముసల్దానికి ఏం పుట్టింది గిట్లా అంటుంది? మబ్బుల లేవు, 3కి లేవు, నేను లేపుతా అన్నది. నిద్రలకెళ్ళి కళల నుంచి లేచొచ్చింది ఏంది ఇది? చెప్పిన వార్తలేదా అనే? పో పండుగపో. నేను లేచినా నేను చేసుకుంటా పనులు. నేనే నిద్ర లేచినా ఇంకా కలగంటానా? నాకే అర్థమైతలేదు. అత్తమ్మ ఛాయ్ పెట్టమంటారా? ఛాయ లేదు గీయలేదు. నువ్వు వండుకో. నువ్వు లేచి వచ్చినాక నేనే నీకు ఛాయ పెట్టుకొస్తా. ఇప్పుడు కూడా నేనే పెట్టుకుంటా ఛాయ. పో అత్తమ్మ మీకు ఎవరో మాట్లాడినట్టు వినిపిస్తుందా? నాకా? నాకు వినబడతలేదే. మీరేనా అత్తమ్మ? పండుగపో అంటాను రూకే. నేనే. పో బిడ్డ పో పండుగపో. గింత పొద్దుగాలు ఎందుకు లేచినావు? ఇవాళ మా అత్తది తద్దినం కాబట్టి మొత్తం నేనే చేస్తా. కోడల్ని కాబట్టి మొత్తం నేనే చేయాలి. నేను చేస్తేనే మా అత్తకు ఆత్మ శాంతిస్తుంది. ఈ ముసల్దానికి వాళ్ళ అత్త వచ్చి గిట్ట వార్నింగ్ ఇచ్చింది ఏంది నువ్వే చేయాలని. ఎందుకత్తమ్మా మీ అత్త కలలకు వచ్చి చెప్పిందా మీ చేతనే తింటా అని? గట్లెందుకు అడుగుతానవే? దీనికి ఎట్లా తెలుస్తాయి అన్నీ? దీనికి తెలుసా ఏంది? సరేం అడుగుడే రాని. అత్త కలలకు వచ్చడేంది? కాదత్తమ్మా మా ఊర్లో
అట్లనే ఎవరిదన్నా తద్దినం ఉంటే కలలకు వస్తారట ముందు రోజు వచ్చి అలా కోరికలు తీర్చుకొని పోతారు. అవునా, నాకే తెలియకపోయే. ఈ అత్త పాడువాడా నా కళలకి వచ్చి కోరికలు తీర్చుకోన్నా, దాని కొడుకు కళలకు రావచ్చు కదా. తింటానా నేనే తింటానా. ఏం మాట్లాడుతున్నావు? నోరు కంట్రోల్లో పెట్టుకోమని చెప్పిందా లేదా? పెట్టుకుంటది ఏదో వట్టిగా నా మనసులో నేనే అనుకుంటాన్నా. మనసులో కాదు బయట కన్నా మనసులన్నా ఎట్లన్నా నక్కిన పడుతుంది. దీనికి ఏమైంది వల్ల పైకెటో చూస్తుంది? పైన ఏముంది అత్తమ్మా? ఏం లేదే, పనులన్నీ ఒకటి తర్వాత ఒకటి టకాటక ఎట్లా వేయాలని ఆలోచిస్తాన్నా. నేను చేస్తా కదా అత్తమ్మా, నేనున్నా కదా. నువ్వు చేసుడు కాదే, నేనే వేయాలని చెప్పిందా లేదా? నువ్వు కనీసం ఉల్లిగడ్డ కూడా కోసియద్దు. స్వప్న నేను ఇద్దరమే చేస్తాం. స్వప్న కూడా చేస్తుందా? ఇవాళ నేనేదో నక్కతోక దొక్కినట్టున్నా కదా అత్తమ్మా. మీ వంటలు తినే ఛాన్స్ వచ్చిందా నాకు? అయ్యో, ఒక్కరోజు తింటే ఏమైతుందే? రేపటి నుంచి నువ్వే కదా చేసుడు. స్వప్నకు వాళ్ళ నానమ్మ అంటే మస్తు ప్రేమ. వాళ్ళ నానమ్మకు కూడా స్వప్న అంటే మస్తు పావురమే. ఇక ఒకరోజు చేస్తే మంచిది గట్లా. సరే అత్తమ్మా, మీ ఇష్టం. నేను వండుకోనా అయితే? ఆ పండుగపో నువ్వు పోయి స్వప్నాన్ని లేపి పండుగపో. అద్దుతి నేనే లేపుతా స్వప్నను, నువ్వు పోయి వండుకపో. అంతా మాయ. నేను కలలో ఉన్నాను లేక ఈలలో ఉన్నాను. 3 అవుతుంది టైము. 9 దాకా వండుకోవచ్చు. రాణి రాణి, ఇప్పుడే కళల నుంచి బయటకు వచ్చిన అయింది. ఇప్పుడే పోయి వండుకోపో అన్నది మళ్ళీ రాణి అని పిలుస్తుంది. ఏందత్తమ్మా, ఇక్కడనే ఉన్నా కదా. అయ్యో నేను నిన్ను పిలిచిన్నానే. మరి ఎవరిని పిలిచిండ్రు అత్తమ్మా? స్వప్నాన్ని లేపుదామని పిలుస్తాననే. ఏదో జరిగింది, సంథింగ్ వెంట్ రాంగ్. ఇది ఎప్పుడు టెన్షన్లు ఉన్నా పేర్లు మర్చిపోతుంది. హ్యాపీగా ఉంటేనేమో స్వప్న అంటది నన్ను కూడా. అదే బాధల కోపంలా ఫ్రస్ట్రేషన్లు ఉన్నదనుకోండి, రాణి అంటది. ఇప్పుడు దాని విలువ పోయి రాణి అంటుందంటే ఇది ఏదో బాధల్లో కోపంలో ఉంటుంది. ఎందుకంటే టెన్షన్ పడుతున్నారు అత్తమ్మా? ఏ టెన్షన్ కాదే, ఇక అన్ని పనులు చేసుకోవాలి కదా. నువ్వు పోయి వండుకపో, స్వప్నం రమ్మంట నేను పోతాన్నా. అత్తమ్మ గారెలిస్తమ్మా. అలా నోరు అదుపులో పెట్టుకో, నేనంటే నువ్వు వాడతావే. ఏ పాడతలేను. గుడ్డుగాలు పో, తొందర పో. అమ్మా ఏందే ఇవాళ ఎప్పుడు లేంది మడిసిరా కట్టుకున్నావు? అయ్యో నీకు చెప్పలేదా రాణి, ఇవాళ మన నాయనమ్మది తద్దినం. మడి వంటలు చేయద్దా అన్ని? అవును కదా, ఇవాళనేనా? పాపం ఇవాళ రానికి మస్తు పనులైతాయి. ఇంట్లోండి ఏమైనా హెల్ప్ చేయాలి. రాను రాణిని చూస్తే పాపం అనిపిస్తుంది నాకు. ఇవాళ వంటలు బాగానే చేయాలి కదమ్మా. అవురా, తొందర పోయి సామాన్లు పట్టుకొని రాపో. చికెన్లు మటన్లు అన్ని ఐటమ్స్ ఏమేంటి అన్ని పట్టుకరా. రాణి చెప్పింది కదా నిన్న లిస్టు. ఏం లిస్టోనమ్మా, నాకైతే రాని ఏం చెప్పలేదు. అయ్యో మొద్దు మొగపు దానికి నిన్ననే చెప్తి కదా, సామాన్ల లిస్టు రాసి రాజుకి తెస్తాడని. దీని మొద్దు మొగపు దానికి నా వారెత్తే. మళ్ళీ ఏమంటున్నావే? రాణినేమన్నది వాళ్ళ? నేనేమంటలే, రాణినేమంట అట్టి అన్న ఒడదొడదే. ఏమైంది అమ్మా, నీది నువ్వే మాట్లాడుతున్నావేంది పైకి చూసుకుంటా? నేను ఎవరితోటి మాట్లాడతలేను. దాన్ని ఏం అడగకు, నేను ఇస్తా నీకు లిస్టు. ఏందోనే అమ్మా, ఎప్పుడు ఏమంటావో నీకే తెలియదు. సరే తొందర లిస్ట్ తీసుకొస్తా. తొందర అంటే తొందర పట్టుకరా, మళ్ళా బిడ్డకు లేట్ అవుతుంది, సప్నకు లేట్ అయితే దానికి ఆకలి కాగది. వింటాన్నావా? తొందరనే తీసుకొస్తా. నేను అయితే లిస్ట్ ఫస్ట్. నా మనవడు బంగారు మనవడు ఇద్దే వట్టే గట్ల తయారైతాండు. రాణిని మంచిగా చూసుకుంటాడు. లేకపోతే ఏంటే నా మనవాన్ని కూడా సతాయిస్తున్నావు రోజు. నీ మనవాన్ని నేనేమంటాడు, నా కొడుకే కదా. చూస్తాను అర్థమైతాంది. నీ బిడ్డనో లెక్క చూస్తున్నావు, నీ కొడుకులో లెక్క చూస్తున్నావు. కొడుకు అమాయకుడు నా లెక్కనే. అన్ని పిసపిస తయారు చేయకు. భార్యను మంచిగా చూసుకోమని చెప్పు, అర్థమైందా? మా చూసుకుంటాడు తీ. నువ్వెన్నడన్నా చెప్పినావా నీ కొడుకు మంచిగా చూసుకోనన్నాని? నీకు కళ్ళల్లో కారప్పొడి కొట్టేదాకా ఎక్కువ తక్కువ అవుతావే, కొడతాగు. జోకు ఎత్తా నేను అప్పుడప్పుడు జోకు. మడిసిరా మంచనే కట్టినావు గాని ఏమేం వండుతావో చూస్తా ఇవాళ. అవు లిస్ట్
తెస్తే ఈడు అన్ని పట్టుకొని వస్తాడు. లిస్ట్ లేకుండా అన్నేదేమ్మంట. ఆడు కొన్ని మర్చిపోతాడు, కొన్ని ఐటమ్స్ వేసుడు తప్పుతుంది నాకే. అవురా సపరేక నీకు నచ్చినవి ఐటమ్స్ నువ్వే రేపు లిస్ట్ బిస్ట్ ఎందుకు ఇక? నాకు లిస్ట్ ఇయ్యే. ఏమన్నా మర్చిపోతే మళ్ళీ నన్ను తుక్కు చేస్తావు. ఇయ్యో ఏ తేపోరా ఏమన్నా పో. ఇవాళ నానమ్మ తిథి నేనేమన్నా పో. అబ్బబ్బబ్బబ్బబ్బా నీ యాక్టింగ్లు నీ ఏసాలు ఏమన్నా యాక్టింగ్ రావే నాకు ఎలా అనుకుంటానావా? మూసుకొని లిస్ట్ రాసి ఇయ్యు. యాక్టింగ్ కాదు, అప్పుడప్పుడు వానికి లిస్ట్ లేకుండా తెస్తే మంచిగా జ్ఞాపకం గుర్తుంటుందని చెప్తా. సరే దానికేమున్నది, లిస్ట్ రాసుకొస్తా. ఎవరితోటి మాట్లాడుతున్నావే అమ్మా? పైకి ఎందుకు ఇస్తున్నావు? ఊకూకే పైకి ఇసుకుంటూ మాట్లాడతావేందే? ఏమున్నదే గంతగానం పైన? అబ్బా నా మెడి రగ్గొడతావు కదా, మళ్ళీ రగ్గొడతావేంది? దూరం జరుగు, మళ్ళా నీ మనవానికి డౌట్ వస్తుంది. జరిగిన లిస్ట్ రాయి తొందరా. ఆవురా కొడుక లిస్ట్ రాసిస్తా. నిన్ను ఇవాళ ఏమన్నరా నేను? ఎందుకంటే మీ నానమ్మకు నువ్వంటే పానం కదరా. నిన్నేమన్నా అంటే మళ్ళా మీ నానమ్మకు కోపం వస్తుంది. ఏమోనే అంత పిసపిస ఎత్తాను. ఒకసారి పైకి ఇస్తాను, ఒకసారి కిందికి ఇస్తాను. నానమ్మ కోపం వస్తుందని వాడివి. నానమ్మ చచ్చిపోయి గన్నేళ్ళు అవుతుంది. చచ్చిపోతే ఏందిరా, ఆత్మలు ఉంటాయి గడ పైనుంచి చూస్తాయి. తద్దినం రోజు ఉంటాయి, గిన్నె తిరుగుతాయి. మళ్ళేం బాగుతానవే బరదానా? అబ్బా దీనికైతే అన్ని నవడతానే. ముసల్లానికి అప్పుడు చెవులు నవలే గాని ఇప్పుడు చెవులు మంచిగా పనిచేస్తాయి. తీపు టాపు రెడీ అవుడు కాదు, తొందర ఎయ్యి పనులు. ఓ మొద్దుదానా ఇటు తిరుగు. ఏందత్తా? ఇగో రాణిని ఏమనకు చెప్తాన్నా. ఏమన్నా అని చెప్తి కదా, ఊకెందుకు అడుగుతున్నావు? నేనేమన్నా అన్నానా? పొద్దున్న లేచింది నేనే సాయ పెట్టుకుంటే పనులు కూడా నేనే చేసుకోబట్టి. వాళ్ళు ఒక్కరోజు అంటే నేను చూస్తా, తర్వాత అంటే దీనికి తర్వాత కనబడదు అన్నట్టు. ఇవాళ ఒక్కరోజే కనబడుతుంది. ఇవాళ ఒక్కరోజు దీని ముందట యాక్షన్లు చేయాలి. ఎప్పటికీ మంచిగా చూసుకుంటా పో. దానికి రానికి మొన్న ఒక డ్రెస్ కొన్నావు కానీ ఆ డ్రెస్ ఇయ్యు, దానిలో చూసినా నీ బెడ్రూమ్ లా. అయ్యో గది సప్న కోసం కొన్నా, రానికి కాదు. నేను ఆ డ్రెస్ రానికి ఇయ్యు వేసుకుంటావని చెప్పిన. సప్న కోసం కొన్నావా, నా కోసం కొన్నావా, నీ తాత కోసం కొన్నావా అని అడగలే. ఇత్తమా ఇత్తతి కాదు, ఇప్పుడు వేసుకోమను ఇయ్యు. ఏకి తద్దిన రోజు కొత్త బట్టలు వేసుకుంటారా ఎవరన్నా? ఇగో నేను చెప్పిన నా సంతోషం కోసం ఇయ్యు, ఇవాళనే వేసుకోమను. నేను వాళ్ళిద్దరిని చూసి సంబరపడతా. రాణి ఓ రాణి. ఏందత్తమ్మా? ఇగో మొన్న కొన్నది డ్రెస్ ఉన్నది కానీ పింక్ కలరు. గా డ్రెస్సు గడ పెట్టిన పో, వేసుకొని రా పో. అయ్యో స్వప్న కోసం కొన్నారు కదా అత్తమ్మా? స్వప్న కోసం కాదే, నీ కోసమే కొన్నా. సర్ప్రైజ్ ఇద్దామని చెప్తాన్నా. అబద్ధాలు బాగానే ఆడుతున్నావు కానీ. అబద్ధాలు కాదు, నిజమే చెప్తాన్నా. పో వేసుకొని రాపో. చూడబుద్ధి అవుతుంది నీకు. డ్రెస్సులా నువ్వు బాగా రోజులే కానీ ఎప్పుడు చీరలే కడతావు కదా, ఆ డ్రెస్సులా చూడబుద్ధి అవుతుంది. కట్టుకచ్చుకపో. సరే అత్తమ్మా. అబ్బా నా మనవాడు ఎంత మంచిగా ఉన్నాడు, ఆ ముద్దుల రాణి కూడా ఎంత మంచిగా ఉన్నది. ఇలా జంట మంచిగా ఉన్నది, చూసిన కొద్ది చూడబుద్ధి అవుతుంది. ఆ బర్రె ముఖేమో ఏమైనా పాపం రాణి టార్చర్ చేస్తుంది. ఏంది డ్రెస్ వేసుకోమంటుందా నిన్ను? ఏమైందో రాజు, ప్రొద్దున్న నుంచి అత్తమ్మ వెరైటీ ఉన్నది. వాళ్ళ డ్రెస్ స్వప్న కోసం అనుకున్నది, నన్ను వేసుకోమంటుంది. ఏదైతే ఏంది తీ, నువ్వు డ్రెస్ కొనిమన్నావు కానీ నేను కొనియకపోతే వేసుకోపో. సరే రాజు, ఏందో ఇవాళ అంతా వెరైటీ ఉన్నది. నేను చూస్తే పాపం అనిపిస్తుందే రాని నాకు. అబ్బా ఎన్నడలేంది ఇవాళ ఏందో ప్రేమ ఉట్టుకొచ్చింది రాజుకి నా మీద. ఏమోనే, రోజు పనులు చేసి ఎట్లా అలసిపోతున్నావు. వాళ్ళు నిన్ను ఎట్లా చూసుకుంటున్నారు, కనీసం తిండి కూడా చక్కగా పెడతలేరు. వాళ్ళు పెట్టకపోతే ఏంది, నేను తింటా. ఇది నా రాజుల్లు కాదా? నేను ఇప్పటి నుంచి నేను మంచిగా చూసుకుంటానే రాని. ఏందో రాజు, అసలు ఇవాళ ప్రొద్దున లేచినప్పటి నుంచి ఏమైతుందో ఏమో, నువ్వు ఇంత మారుడైంది నాకు అర్థమైతలేదు. నేనే మార్చిన బిడ్డవాన్ని, వాడు మస్తు మంచోడే రాజు. ఆ ముసల్ది బర్రె చేయబట్టి ఇట్లా తయారైండాడు. పో మరి, తొందర సామాన్లు రేపోయిగా, మళ్ళా మీ అమ్మ తిడుతుంది. తెస్తేనే ఇవాళ పనులన్నీ మళ్ళీ నువ్వే చేయాలి. వంటలు బాగుంటాయి ఇవాళ. నేను తొందర వచ్చి నీకు హెల్ప్ చేస్తా, సరేనా?
ఏమో రాజు, నాకైతే అర్థమే అయితలేదు నీలో ఈ మార్పు. నీకు చెప్పినా కదా రాని, నేను మారిపోయినా. ఇవాళ నుంచి నేను నీతో మంచిగా ఉంటా. సరే గాని రాజు, ఇవాళ వంటలు చేయడానికి అత్తమ్మ నన్ను 3టికే లేపుతా అన్నది. నేను 3టికి లేచి వచ్చేసరికి నువ్వు వండుకపో రాని, నువ్వు వండుకపో నేనే చేస్తా అంటాంది. అవునా? అమ్మ నేను అట్లా అనేది? అదే చెప్తున్నా కదా రాజు, ప్రొద్దు నుంచి అంత వెరైటీగా ఉన్నది. మీ అమ్మనే చెప్పింది. మళ్ళీ వాళ్ళ వంట మొత్తం అమ్మనే చేస్తుందట మీ అమ్మ. అవునే, ప్రొద్దున్న నుంచి నేను కూడా అబ్జర్వ్ చేసిన. ఏటో చూసుకుంటా మాట్లాడుతుంది, ఏమో ఎత్తుంది. స్వప్న ఎట్లున్నది? స్వప్న కూడా గట్లే ఉందా? మంచిగానే ఉందా నీతోటి? ఏ స్వప్న ఏం లేదు గాని అత్తమ్మనే విచిత్రంగా తయారైంది వాళ్ళ. ఇంకా చిత్రాలు చేస్తారు చూడి వాళ్ళ మీ అత్త. ఎవరియో మాటలు వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది రాజు, నీకు అనిపిస్తుందా అట్లా? నాకేం వినబడతలేదే. మా అమ్మ సడన్ గా ఇట్లాంటి యాక్షన్లు చేసేసరికి నీకు అట్లా అనిపిస్తుందేమో. ఒక్కతే ఎన్ని పనులు ఎట్లా చేస్తుందేమో చూద్దాం. అయ్యో రాజు, స్వప్న ఉన్న అత్తమ్మ ఇద్దరు కలిసి చేస్తారట ఇవాళ. ఏందోనే, ఇవాళ పెద్ద తుఫానో భూకంపమో వచ్చేటట్టున్నది. అదే రాజు, నాకు కూడా విచిత్రం అవుతుంది వాళ్ళ. సరేనే, నువ్వైతే ఒక్కరోజన్నా మంచిగా రెస్ట్ తీసుకో, సరేనా? ఎవరేమన్నా నాకు చెప్పు. సరే రాజు. ఇట్లా మంచిగా కలిసి మెలిసి ఉండాలి. మొగుడు పిల్లలు, అత్తలు, అవ్వలు చెప్పిన మాటలు వినద్దు. అది వాళ్ళకే, మీది మీకే. ఆగో డ్రెస్, కొత్త డ్రెస్ ఎట్లుంది అత్తమ్మా? వేసుకోమన్నారు కదా మీరే, వేసుకొని వచ్చిన. ఏ సూపర్ ఉన్నదే డ్రెస్, మస్తు కాస్ట్లీ డ్రెస్ అది. దీన్ని ఏదో మాట వరుసకి వేసుకోమన్నా దన్న పోయి వేసుకొని వచ్చింది. మా అత్త ముసలిది వినాలని చెప్తి. స్వప్న చూస్తే నన్ను తిట్టదా? దానికి ఏం చెప్తావో చెప్పు నీ బిడ్డకు. రానినేమనకు. దాన్ని అది స్వప్న వచ్చేమని అనాలే. నీ నెత్తిన కూర్చుంటా కదా సంవత్సరం దాకా ఇడవ నిన్ను. నేనేమంటా ఏమన్నా, నేనే వేసుకోమంటే దాని డ్రెస్సు. కాస్ట్లీ డ్రెస్ అట, కాస్ట్లీ డ్రెస్. మరి నన్ను ఎందుకు వేసుకోమన్నావే? ఏదో ఉన్నది రీజను. నేను నన్ను వట్టి వేసుకోమన్నది. నా దగ్గర వేరే ఏమన్నా గుంజుదామని చూస్తుందో ఏమో ముసలిది. ఇది వేసుకోమన్నది కానీ ఆ స్వప్న బర్రదాని రియాక్షన్ ఎట్లా పడవుతుందో, అది ఎంత సుఖాలు చూపిస్తుందో నాకేంది. ఇది వేసుకోమన్నదని చెప్తా. వాడ ఊసపో, నేను వంట ఎత్తియా. ఏమన్నా హెల్ప్ చేయమంటారా అత్తమ్మ? అద్దెద్దు బిడ్డ అద్దు, మొత్తం నేనే వేసుకుంటా పో. అవునే రాజును టిఫిన్ తెమ్మన్నావా నాకు? పెద్దగున్నది నా రాణి. ఓ టిఫిన్ ఏందే? ఉపాసం ఉండి వంట చేయాలి వాళ్ళ. నాకు కాదు టిఫిన్, రాణి కోసం. దీని దయ్యపు మొగది నన్ను టిఫిన్ కూడా తినని అది వాళ్ళ. టిఫిన్ తెప్పిమంటారా అత్తమ్మ? రాజుకు ఫోన్ చేసి చెప్పన్నా. నాకు కాదే టిఫిన్, నీకే. సప్నకు నాకు టిఫిన్ వద్దు, మేము మడి వంట వేయాలి. నువ్వు టిఫిన్ తెప్పించుకొని తిను, సరేనా? వామ్మో, ఇది ఎక్కడ విచిత్రం రో. వీళ్ళు ఉపవాసం ఉండి వంట చేస్తాన్రా. ఇంత భూకంపం వచ్చి విశ్వం మొత్తం నాశనం కాదు కదా? ఎట్లా అత్తమ్మా? మీరు ఏం తినకుండా వంట చేయరు కదా చక్కెర వస్తే? మరి నాకు చక్కెర వస్తే నేను వంట ఎట్లా చేయాలి? నేను నా బిడ్డ చక్కెర వచ్చి కింద పడ్డామనుకో, మళ్ళా వంట వాళ్ళు చేస్తారు. అందుకే కొంచెం టిఫిన్ తింటా. నీకు చక్కెర ఏం రాత్తి? కొవ్వు చూసినావా ఎంత వేరకపోయిందో? అదంతా కరుగుతుంది, ఏం కాదు. ఏమన్నా అయితే నేను చూసుకుంటా. చక్కెర రానియా నేను. నడుండ్రి, వంటలు చేయిపోండ్రి. రాణిని రాజును టిఫిన్ తినమను, నా కొడుకును కూడా తినమను. సరే. ఏమైంది అత్తమ్మా? పైకి చూస్తున్నారేంది? ఏం లేదు, నువ్వు చూడకు పైకి. ఏం లేదు గడ గాని నాకు ఎద్దే టిఫిన్ వద్దు. ఏ చక్కెర అత్తేంది ఏమత్తేంది? మా అత్త కోసం నేను గట్టనే వండి పెట్టాలి. చక్కెర రాదు. నువ్వు మామయ్య రాజు ముగ్గురు తినిపోండి టిఫిన్. సరే అత్తమ్మా, రాక వచ్చిన ఛాన్సు నేనెందుకు పోగొట్టుకుంటా? అమ్మా పైసలు. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావురా? నిన్న చేసిన ఘనకార్యం చాలదా? నడు, సార్ వచ్చినాక ఇప్పిస్తా పో. ఈ పోలీసోడే కదా నిన్న ఇళ్ళకు సుక్కలు చూయించిండు. మొద్దునా అన్నేమనకు. అయ్యో గవన్నంటే నీకేమైతుంది? అన్ని ఏమనకు. అందుకే భోజనం పెట్టి వాళ్ళ భోజనానికి రమ్మను చెప్పు. ఇగో ఇవాళ అప్పటికి మధ్యాహ్నం పూట రా, నీకు భోజనం పెడతా. మా అత్తది వాళ్ళ తద్దినం ఉన్నది, కమ్మ తినిపోయావు సరేనా? చికెన్లు మటన్లు ఉంటాయి పో. సరే అమ్మా, సరే అత్త. ఈ టైంకి రావాలమ్మా? 2 గంటల వరకు వచ్చి తినిపోయావు పో. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. వస్తా. మందు ఉంటుందా మా మందు? ఇల్లు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? మందులు గిందులు ఉండేవి, మంచిగా చికెన్లు మటన్లు పెడతాం పో. సరే అమ్మా, సరే.
వంటలు నేను చేస్తా అంటాంది, ఇంకా మొదలే పెట్టలేదు. అబ్బో లేచింది దీని బిడ్డకు చిన్న కాపురం ఉండదు, చిన్న బలుపు ఉండదు. దానికి మొత్తం దాని అవ్వ పోలికలే వచ్చినాయి, కింది నుంచి మీ దాకా బలుపు. చిన్నప్పుడు నన్ను ఎట్లా పెడుతుండే, నోటికి వచ్చిన మాటలు అంటుండే, ముసల్దాన్ని కూడా అంటుండే. చిన్న లేదు పెద్ద లేదు దానికి. ఏంది వదినేసుకున్నది నా డ్రెస్ లెక్క కనిపిస్తుంది? మమ్మీ వామ్మో, ఇది రేసి వచ్చిందిరో, దీని డ్రెస్ వేసుకున్నా ఏమంటదో ఏమో. ఏమైంది బిడ్డ గట్లున్నావు? ఇవాళ మన నానమ్మది తద్దినం, మనము అన్ని పనులు చేసుకోవాలి. నానమ్మ లేదు, నువ్వు నమ్మలేదు. నువ్వు ఫస్ట్ చెప్పు, ఆ డ్రెస్ ఎవరిది? అబ్బా దీని బలుపు చూసిండ్రా, దీని సంగతి చెప్తా ఉండి. ఇగో ఇవాళ మొత్తం దాన్ని కంట్రోల్లో పెట్టాల్సింది నువ్వే. అది ఇట్ట ఎక్కువ తక్కువ వాయిందో మిమ్మల్ని ఇద్దరిని బకెట్లో ముంచి జాడి చారెత్తా. సరే సరే, నేను చూసుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే ఏం గులుగుతున్నావు? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేమంటున్నావు? సీరియస్ మొక్కదానా, ఆ ముఖం చూడు ఎట్లా పెట్టినావో. నా కలర్ వచ్చింది అని అంటారు కానీ నా గుణం ఒక్కటన్నా వచ్చిందా నీకు? కాదు బిడ్డ. ఏంది కాదు? ఆ డ్రెస్ ఎవరి కోసం కొన్నావు, ఎవరికి ఇచ్చినావు? నీకు గట్లాంటి డ్రెస్సులు ఇంకా 10 కొంటా, అది పోని. ఆ డ్రెస్ మంచి లేదంట అంతా, దానికి ఏందో దయ్యం పట్టినట్టు కాలు వచ్చింది నాకు ఆ డ్రెస్సుకు, అందుకే దానికి వారేసిన. నిజంగానా? అవునే, ఆ డ్రెస్ వేసుకుంటే వాళ్ళకు దయ్యం పడుతుందట అని కాలు వచ్చింది. నా ఈ కళలు నిజమైతే తెలుసా? పోని నీకు మంచిగా వేరే డ్రెస్ కొనిస్తా. 10 డ్రెస్సులు కొనిస్తానో మరి 10 కొనియాలి. సరే, ఇప్పుడు ఊకో, సప్పుడే కూకో. అదినా కాఫీ తీసుకురా, లేచి ఎంతసేపు అయింది? ఏంటి వైనా కాఫీ తీసుకురా అని ఆర్డర్లు ఎత్తాండా దానికి? కానీ నువ్వు తీసుకురాకు బిడ్డ. అయ్యో నా మాటలకు వినబడదు కదా. మొద్దుదానా, ఏంది నీ బిడ్డ గట్ల వాగుతాంది? కాఫీ అద్దెచ్చుడేంది, దానికి పెట్టుకొని దారారా? అంటే చిన్నప్పటి సంది గార్వం చేసిన కదా, అప్పుడప్పుడు గట్ల చేస్తుంది. నీ బొంద గార్వమే. ఆడపిల్ల ఎవరైతే ఆడపిల్ల కాదా? ఇది ఆడపిల్లనేనా, అది ఆడపిల్లనేనా? దాన్ని గట్ల గోస ఉచ్చుకోడేంది నువ్వు? ఇగో దాన్ని 2 కప్పుల కాఫీ పెట్టుకొని రమ్మను. ఒకటి రానికి మను, ఒకటి దాన్ని తాగమను. అబ్బో, గది కాఫీ ఎడ పెడుతుంది, మళ్ళా వదినెక్కిస్తుందా? అస్సలు ఇయ్యది. ఇయ్యకపోతే చేపల్ని రాకినట్టు మిమ్మల్ని ఇద్దరిని బండకేసి రాకుతా. దానికి ఏం చెప్తావో చెప్పు, నువ్వే చెప్పి కాఫీ పెట్టుకొని రమ్మను. అయ్యో, నాకు ఇవాళ గోసనే ఉన్నది కదా, ఇది కాఫీ పెట్టుకున్నాడే రాదు దీనికి, ఇది దానికి ఏడు నుంచి పెట్టుకొస్తుంది. వదినా ఏమైంది, వినిపిస్తుందా? వాగిరా, నేను వాగు. ఇగో నాని, ఇవాళ మన నానమ్మది తద్దినం కదా, ఇవాళ కాఫీ నువ్వే పెట్టుకురావన్నీ. 2 కోపుల కాఫీ పెట్టుకొని రాపో. నానమ్మదైతేంది, దాని నానమ్మదైతేంది తద్దినం, నాకేం సంబంధం? ఆ ముసలిది ఎప్పుడో చచ్చింది, నువ్వు గంతగానం ఎందుకు ఫీల్ అవుతానో నాకు అర్థమైతలేదు. అవ చూడు నన్ను ఎట్లా అంటాందో, ముసల్దాన్ని అంటే అవే నన్ను. నిన్ను 4 ఉతుకుతాదని ఏదో నా కొడుకు పుట్టినవు కదా అని పోని పాపను ఊకుంటాన్నా. ఏమే మొద్దుదానా, అదేం వాగుతాందో ఇంటన్నవా? దాని నోరు నా అదుపులో పెట్టమని చెప్పిందా లేదా? ఇగో సప్న, ఇవాళ నేను ఒక్కరోజు ఏది చెప్తుంది, నేను నీకు పుణ్యం ఉంటుంది, నీ కాళ్ళు మొక్కుతానే. ఏమైంది మమ్మీ, నీకు ఇవాళ దయ్యం కూర్చున్నదేంది నేను ఎత్తి మీద? పిసపిస మాట్లాడుతున్నావు. అవును, దయ్యమే కూర్చున్నదో ఏమో కూర్చున్నది. నా బాధ వాళ్ళకి చెప్పుకోవన్నే. ఇగో నువ్వు 2 కోపుల కాఫీ పెట్టుకొని రాపో. 2 పెట్టుకునుడేంది? ఒకటి నేను తాగుతా, ఇంకొకటి ఎవరికి? ఇంకొకటి ఎవరికైతే నీకెందుకే, నేనే తాగుతా పో. నువ్వు తాగవు, నిజం చెప్పు, ఎవరికి? ఏ ఒక కోపు ఆయనకి, ఆయనకిస్తే ఏమవుతుంది? నీకు ఏమైంది మమ్మీ? బిడ్డ తక్కువైందా నీకు? కోడలు ఎక్కువైతుందా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను నీ ఇంటికి వచ్చినా నన్ను అలసుగా చూస్తున్నావా? ఇవాళ ఒక్కరోజు చెప్పింది మనం చెప్పిన కానీ నీ కాళ్ళు మొక్కుతా అని కూడా చెప్తి. ఏమైంది మమ్మీ నీకు? నాకు చెప్పు. వదిన గిట్ట బెదిరించిందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నది ఏంది మళ్ళా? ఇగో ఇవాళ ఒక్కరోజు నేను చెప్పినట్టునే నీకు పుణ్యం ఉంటుంది. కాపీలు 2 కోపులు పట్టుకొని రాపో. దానికో కోపు, నీకో కోపు, పోవే. అబ్బా, ఇది సప్న తొందర బొమ్మంటే పోనే పోదు. ఈ అత్త ముసలిది నా తల మీద కూర్చున్నది, మెడలు గుంజుతాన్నాయి కదా నాకు. ఏమే సప్న, పో తొందర పోనాడు. పోతున్నది, ఎందుకు కొడుతున్నావు? తెచ్చేదాకా కూడా అవుతలేదా? ఒక్కసారి చెప్పినావు కదా. 2 కాఫీలు చేసుకొని వస్తా, ఒకటి నేను తాగుతా, ఒకటి దానికి వారేస్తా.
ఉర్రకియా అవ్వా ఇప్పుడు నా మెడలు హాయిగా అయినాయి. అవ్వో ఇంత నొచ్చింది నా తలకాయ. ఎందుకత్తమ్మా మరి గట్లా వేసిండ్రు? కాఫీది ఏమున్నది, నేను పెట్టుకోద్దు కదా? నీకెందుకే రాని, ఇవాళ ఒక్కరోజు నువ్వు రెస్ట్ తీసుకో. ఒకటే రోజు అంటే ఏంది, రోజు అందరు కలిసిమెలిసి చేసుకోవాలి. ఇక అందరం కలిసిమెలిసి వేసుకుందాం కానీ నువ్వైతే ఇవాళ రెస్ట్ తీసుకో, మేమే చేస్తాం మొత్తం. అమ్మో అత్తమ్మ, స్వప్న కాఫీ పెట్టమంటేనే గట్ల వేసింది, మరి వంట చేస్తుందా? ఏం చేస్తానే, సత్తనా ఇక దాన్ని అన్నందుకు వంట చేపియాలి ఎట్లన్నా చేసి. మా అత్తమ్మ ఏ లోకంలో ఉన్నదో కానీ ఇవాళ మంచిగా అరుచుకోవాలి, అరుచుకుంటేనే మంచిది నాకు. అవునా, మీ అత్తమ్మ మిమ్మల్ని మంచిగా చూసుకుంటుండేనా అత్తమ్మ? నేనే దాన్ని టార్చర్ చేసిన, అది ఇప్పుడు గా ప్రతాపం నా మీద మళ్ళా చూపించుతుంది, అది నా మీద రివెంజ్ తీసుకుంటా అన్నట్టున్నది మా అత్త. మంచిగా చూసుకుంటుండేనే నన్ను, మంచిగా ఉందో మేమిద్దరం కలిసిమెలిసి. నీ బొంద నీ బొంద, నువ్వు నన్ను మంచిగా చూసుకున్నావా ఎప్పుడన్నా? అంటే ఎప్పుడో అప్పుడు కొన్ని కొట్లాటలు గొడవలు అందరికైతే గానే గట్లనే అవుతుండే మాకు కూడా. సరే సరే, ఇక ముచ్చట్లు పెట్టింది చాలు, వంటలు తొందర సురు చెయ్యండి. ఏమేం చేసుడో ఎట్లెట్ల చేసుడో నేను చేపిస్తా దగ్గరుండి మిమ్మల్ని. ఎట్లుంది దోస్తులు, ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 25. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. ఈ అత్త సంగతి చెప్తా ఆగండి.